షాక్‌తో మరణిస్తే 8,00,000 ఇప్పటిదాకా ఈ పరిహారం 5,00,000 విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాలు. సో, మనం చూసుకున్నట్లయితే కరెంట్ షాక్ తగిలి ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి ప్రస్తుతం ఇస్తున్న 5,00,000 పరిహారాన్ని 8,00,000కు పెంచాలని విద్యుత్ నియంత్రణ మండలి డిస్కంలకు ఆదేశించింది. ఈ నెల 1వ తేదీ నుంచి ఈ పెంపు అమల్లోకి తేవాలని భావించింది. వినియోగదారులు పొరపాటు వల్ల విద్యుత్ ప్రమాదం జరిగినా ఇదే నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. ప్రమాదం జరిగిన తర్వాత 2 నెలల వ్యవధిలోగా పరిహారం ఇక్కడ చెల్లించకపోతే డిస్కంలందుకు కారణాలు తెలపాలని ఈఆర్సీ అయితే జారీ చేసిందనమాట. మొత్తంగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో కూడా పాత కరెంట్ ఛార్జీలే వర్తిస్తాయని తెలిపింది. వినియోగదారులకు అందించే సేవలను మెరుగుపరచాలని కూడా డిస్కంలకు ఆదేశించింది. సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ఎవరన్నా సరే కరెంటు కారణంగా చనిపోయినట్లయితే వారికి కరెంటు ప్రమాదం చనిపోయిన వారికి ఒక్కొక్కరికి కూడా 8,00,000 చొప్పున అయితే ఇవ్వాలని చెప్పేసి భావించడం అయితే జరిగిందనమాట. సో, ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇలాగే మీకు ప్రతి అప్డేట్ కూడా ఇంపార్టెంట్ అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే అందిస్తూ ఉంటాను అనమాట.